అజ్ఞాతంలోకి వట్టె జానయ్య యాదవ్ వెళ్ళినట్టు తెలుస్తోంది. వట్టె జానయ్య యాదవ్ కొడుకు పైన కూడా కేసు నమోదైన నేపథ్యంలో ఒక్కసారి టీఆర్పీకి సంబంధించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుల అధ్యక్షులు ఇక్కడ తీన్మార్ మల్లన్న షాక్కు గురైన నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. మరి నిజంగానే ఆ తీన్మార్ మల్లన్నను అణచడానికే వట్టె జానయ్య యాదవ్ పైన గురిపెట్టిన్లా అంటే అవుననే సమాధానాలు కూడా వినిపిస్తున్న నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. దీనిపైన టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక్కసారి మాధం రజనీ కుమార్ యాదవ్ను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీఆర్పీ ఏం జరుగుతుంది వట్టె జానయ్య యాదవ్ విషయంలో ఒక్కసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మాధవ్ రజనీ కుమార్ యాదవ్ని ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, మంచి సబ్జెక్ట్ ఉన్న బిడ్డ. అసలు ఏం జరుగుతుంది టీఆర్పీలో అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒక్కసారి 2 రైస్ మిల్లులు కూడా కంప్లీట్గా ఇక్కడ సీజ్ చేసిన నేపథ్యం ఉంది. ఒకసారి రజనన్న కూడా అందుబాటులో వచ్చిందో. అన్న నమస్తే అన్న, మీరు నాతో పాటు లైవ్లో ఉన్నారు ప్రజెంట్. అన్న, ఇప్పుడు టీఆర్పీ జనరల్ సెక్రటరీ వట్టె జానయ్య యాదవ్ పైన పీడీ యాక్ట్ నమోదైంది. 2 రైస్ మిల్లులను కూడా సీజ్ చేసిండ్రు. వట్టె జానయ్య యాదవ్ కొడుకును కూడా అరెస్ట్ చేసిండ్రు సూర్యాపేట పోలీసులని వస్తూ ఉంది అన్న. దీంట్లో ఎంతవరకు నిజం, ఏం జరుగుతుంది అసలు టీఆర్పీలో? తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాలను సృష్టించాలి, ఈ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలకు అధికారాన్ని అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పాటు కావడం, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి వట్టె జానయ్య యాదవ్ పై మొదటి నుంచి కూడా నల్లగొండ జిల్లాలో ఒక రకమైనటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఆయనను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అణచివేయాలన్నటువంటి ఒక కుట్రలు ఆ జిల్లాలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రెడ్లందరూ కూడా వట్టె జానయ్యపై చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఈ రోజు వజ్ర రైస్ మిల్లుపై జరిగిన కేసులుగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది శ్యామ్. సో వట్టె జానయ్య యాదవ్ నల్లగొండ జిల్లాలో, ప్రత్యేకంగా సూర్యాపేట జిల్లాలో చాలా అద్భుతంగా బీసీలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమంలో నిరంతరం పనిచేస్తా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజన వర్గాల కోసం వట్టె జానయ్య యాదవ్ పనిచేస్తా ఉన్నాడు. అటువంటి వట్టె జానయ్య యాదవ్ పై వజ్ర రైస్ మిల్లులో ఏదో కుంభకోణం జరిగిందన్నటువంటి ఒక నెపం, ఆయనపై ఒక నిందలు మోపి ఆయనను అన్యాయంగా, అక్రమంగా కేసుల పాలు చేసి ఆయనను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని, వట్టె జానయ్య యాదవ్ను ఇబ్బంది పెట్టడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిన అట్టడుగు వర్గాలు ఒక రకంగా వ్యాపారం చేయాలన్నా, లేదా రాజకీయం చేయాలన్నా, ఇంకే ఏ పని చేయాలన్నా కూడా ఆ రెడ్ల యొక్క మద్దతు ఉంటే తప్ప మీరు ఏం పని చేయలేరు అనేటువంటి భయభ్రాంతులకు గురి చేసినటువంటి కుట్రలో భాగంగానే వట్టె జానయ్య యాదవ్ పై జరిగినటువంటి కుట్రగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది శ్యామ్. అంటే పీడీ యాక్ట్ ఇప్పుడు చాలా రైస్ మిల్లుల పైన, అంటే ప్రతిపక్షంలో ఉన్న లీడర్ల రైస్ మిల్లుల పైన దాడులు చేస్తూ ఉన్నారు, పాలకపక్షంలో ఉన్న లీడర్ల రైస్ మిల్లుల జోలికి వెళ్ళట్లేదు అన్న ఒక అపవాదు కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నప్పటికీ ఇక్కడ పీడీ యాక్ట్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్, ఒక బీసీ బిడ్డ పైన పీడీ యాక్ట్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది తెలంగాణ సమాజం క్వశ్చన్ చేస్తున్నారన్న. దీనిపైన మీ వివరణ? ఎగ్జాక్ట్లీ 100% అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. వట్టె జానయ్య యాదవ్ కూనీకోరు కాదు, ఆయన కబ్జాకోరు కాదు, ఆయన ఎవరి డబ్బులు గుంజుకోలేదు. ఒకవేళ వట్టె జానయ్య యాదవ్ పైన మీరు చెప్పినట్లుగా ఏమన్నా పీడీ యాక్ట్లు కానీ ఇతర యాక్ట్లు కనుక నమోదైనట్టయితే, ఒకవేళ ఆ రకమైనటువంటి కుట్రలకు ప్రభుత్వం పాల్పడినట్లయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. ఈ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర వచ్చింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకుల పైన, బీసీ వర్గాలతోని పెట్టుకోవాలని చూస్తా ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు ఇస్తున్నటువంటి రైస్ మిల్లుల జోలికి వెళ్ళట్లేదు. సో ప్రతిపక్షంలో అది బీఆర్ఎస్ కావచ్చు, టీఆర్పీ పార్టీ కావచ్చు, ఎందుకంటే ఈ టీఆర్పీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అగ్రవర్ణాలు చేస్తున్నటువంటి అరాచక పాలనను కూల్చాలనే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నది కాబట్టి, సో ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేటువంటి కుట్రను ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది. ముఖ్యంగా యనుమల రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియకుండా రేవంత్ రెడ్డి నాయకత్వంలో సీఎంఓ నేరుగా ఈ రైస్ మిల్లులపై దాడులు చేయాలనేటువంటి కుట్రలకు తెగబడిందంటే మాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో 25 మంది అణగారిన వర్గాలకు చెందినటువంటి రైస్ మిల్లులపై దాడులు చేసి వారిపైన పీడీ యాక్ట్లు నమోదు చేసి వారిని జైలులోకి పంపి ఈ మిగతా అగ్రవర్ణాలుగా ఉన్నటువంటి అది వైశ్యులు కావచ్చు, లేదా రెడ్లు కావచ్చు, లేదా
ఇంకా వెలమలు కావచ్చు, ఇతర సామాజిక వర్గాల నేతృత్వంలో జరుగుతున్నటువంటి రైస్ మిల్లర్ల వద్ద కోట్లాది రూపాయలను భయభ్రాంతులకు గురి చేసి గుంజే కుట్రలో భాగంగానే మొన్న జరిగినటువంటి విజిలెన్స్ దాడులు. ఆ కుట్రలో భాగంగానే అక్రమంగా వందల కోట్ల రూపాయలు రైస్ మిల్లర్ల దగ్గర వసూలు చేయాలనేటువంటి ఒక కుట్రకు రేవంత్ రెడ్డి తెరలేపింది. కాబట్టి ఆ కుట్రలో భాగంగానే ఈ బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు నడుపుతున్నటువంటి వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహించి అట్టడుగు వర్గాల వద్ద కోట్లాది రూపాయలను వసూలు చేసేటువంటి ఒక కుట్రలకు వాళ్ళు రూపకల్పన చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం ముందు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఈ సమాజం ముందు ఉంచబోతా ఉన్నాం. సో ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలన్నా కూడా వాళ్ళే చేయాలి, వ్యాపారాలు చేయాలన్నా కూడా వాళ్ళే చేయాలి. ఇంకా బీసీలు అన్నటోళ్ళు అదే 2 రూపాయల కిలో బియ్యం, అదే రేషన్ కార్డు, ఇదే మన ఇన్సూరెన్స్ల దగ్గర ఉండాల్సినటువంటి పరిస్థితిని మేము మళ్ళొకసారి కల్పించబోతున్నాం అన్న విషయాన్ని ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తా ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారుకు ఈ సందర్భంగా మీ ద్వారా తెలంగాణ సమాజానికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కారుకు 2 విషయాలు చెప్పదలుచుకున్నాం. మీరు చేసేటువంటి కుట్రలకు బీసీ నాయకులు, బీసీ వర్గాలు భయపడము, ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం. వాస్తవాలన్నింటినీ కూడా, వజ్రా రైస్ మిల్లులో జరిగినటువంటి వ్యాపార లావాదేవీలు అన్నింటినీ కూడా తెలంగాణ సమాజం ముందు ఉంచుతాం. తెలంగాణ సమాజంలో వజ్రా రైస్ మిల్లు ఎటువంటి తప్పులు చేయలేదు. వాస్తవానికి కూడా ఆ రైస్ మిల్లులో విజిలెన్స్ జరిగినటువంటి దాడులు, ఇతర వ్యవహారాలు అవన్నీ కూడా కుట్రపూరితంగా చేస్తున్నటువంటి తప్ప ఇది నిజంగా జానయ్య యాదవ్ నేతృత్వంలో కానీ, జానయ్య యాదవ్ కుటుంబ సభ్యులు నడుపుతున్నటువంటి వజ్రా రైస్ మిల్లులో ఎలాంటి అవకతవకలు కానీ, అవినీతి కానీ జరగలేదు. ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర. అంటే సూర్యాపేటలో రెడ్ల పునాదులు కదులుతాయనే కుట్రలో భాగంగా అనుకోవచ్చు. ఎందుకంటే అటు జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు. మీరు ఒక్క విషయం చెప్తా శ్యామ్, మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా జరిగినటువంటి రైస్ మిల్లర్లపై జరిగినటువంటి దాడులలో ఎంతమంది రెడ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లేదా రెడ్ల నేతృత్వంలో జరుగుతున్నటువంటి రైస్ మిల్లపై దాడులు జరిగినాయి లెక్కలు తీయండి. రాష్ట్రంలో మొత్తం ఎన్ని రైస్ మిల్లులు ఉన్నాయి, అందులో వయసులో ఎన్ని రైస్ మిల్లులు నడుస్తా ఉన్నాయి, రెడ్ల నేతృత్వంలో ఎన్ని జరుగుతా ఉన్నాయి. మరి రెడ్లు వయసుల యొక్క రైస్ మిల్లులపై ఎందుకు దాడులు జరగట్లేదు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎక్కడో అది చాలా రేర్ ఆఫ్ ది రేర్. మనకు నల్లగొండ జిల్లాలో చాలా తక్కువ స్థాయిలో ఉంటారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి రెడ్ల యొక్క ఆధిపత్యాన్ని కూల్చే శక్తి ఆ జిల్లాలో యాదవులకు మాత్రమే ఉన్నది. చరిత్ర చెప్తున్నటువంటి సత్యం మనకు అది. సో యాదవులు రాజకీయంగా ఎదిగితే అది మొదటగా నష్టపోయేటువంటి వ్యక్తులు ఆ జిల్లాలో ఉన్నటువంటి రెడ్లు. కాబట్టి మొదటి నుంచి కూడా నల్లగొండ జిల్లాలో యాదవులపై అనేక రకాలుగా కుట్రలు జరిగినాయి. మన కొనపూరి సాంబశివుడు, కొనపూరి రాములు, సో వాళ్ళందరినీ అయితే భౌతికంగానే హత్య చేసిర్రు. వట్టజానయ్యపై గత ఎన్నికల సమయంలో రకరకాల కుట్రలు చేసిర్రు, ఆయనపై కూడా హత్యాయత్నం చేసినటువంటి నేపథ్యం. ఇటీవల కాలంలో ఆయన ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే అందులో ఏదో అక్రమాలు జరిగినాయని చెప్పేసి అని ఆయనపై ఇంకో రకంగా దాడి చేసే ప్రయత్నం. సో మొదటి నుంచి కూడా ఆ జిల్లాలో ఎదుగుతున్నటువంటి యాదవుల పైన రెడ్లు కక్షలు కడుతూ ఉన్నారు. అది జగదీశ్వర్ రెడ్డి అయినా, లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, లేదా కోమటిరెడ్డి వెంకరెడ్డి అయినా, ఏ రెడ్డి అయినా కూడా చీకట్లో వీళ్ళు కలుసుకుంటారు. డే అంతా కూడా ఆ జిల్లాలో ఎదుగుతున్నటువంటి బీసీ నాయకత్వం పైన కుట్రలు చేస్తారు. వీళ్ళ అధికారం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. వీళ్ళ అధికారం మదంతో, డబ్బులు ఉన్నాయన్నటువంటి అహంకారంతో ఈ రకంగా వ్యవహరిస్తే రేవంత్ రెడ్డి సర్కారుకు రోజుల దగ్గర పడ్డాయన్నటువంటి విషయాన్ని, లేదా రాజకీయంగా వాళ్ళ గోతిని వాళ్ళే తవ్వుకుంటున్నారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. టీఆర్పీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతుందన్న ఈ చర్చని? సో వాస్తవానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నది. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులందరినీ కూడా రాజకీయంగా, లేదా భౌతికంగా, లేదా ఇంకో రకంగా వారందరినీ కూడా కథం చేయాలనే కుట్రలు ఈ రెడ్లు పాల్పడతారనే విషయం మాకు తెలుసు. వాస్తవాలను తెలంగాణ సమాజం ముందు ఉంచబోతా ఉన్నాం, నల్లగొండ ప్రజల ముందు ఉంచబోతా ఉన్నాం. బీసీలపై జరిగినటువంటి దాడులను గతంలోనే మా అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న శాసన మండలి వేదికగా బీసీలపై ఎటువంటి దాడులు జరుగుతాయి, ఏ రకమైనటువంటి పరిస్థితులను బీసీలు గ్రౌండ్ లో ఎదుర్కొంటా ఉన్నారనే విషయాన్ని శాసన మండలి వేదికగా బీసీ బిల్లుపై జరిగినటువంటి చర్చలో కరువు పెట్టిన విషయం మీ అందరికి కూడా తెలుసు. సో మాకు అవకాశం దొరికిన ప్రతి వేదికలో ఈ రాష్ట్రంలో రెడ్లు చేస్తున్నటువంటి దుర్మార్గపు రాజకీయాలను ఎండగడతాం. ఈ రెడ్లను అధికారం నుంచి దించేంత వరకు, ఈ అగ్రవర్ణాలను ఈ రాష్ట్రం నుండి రాజకీయంగా తరిమివేసేంత వరకు కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరాడుతుంది. ప్రత్యేకంగా గట్ట జానయ్య యాదవ్ విషయంలో, లేదా వజ్రా రైస్ మిల్ విషయంలో జరిగినటువంటి ఈ దుర్మార్గాన్ని కూడా ఖచ్చితంగా ఎండగట్టి తీరుతాం. జానయ్య యాదవ్ కు, అదేవిధంగా బీసీ సమాజానికి, అది బీసీ వ్యాపారవేత్తలకు, బీసీ ఉద్యోగస్తులకు, సో బీసీ వర్గం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కాపాడుతున్నటువంటి బాధ్యత ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీపై ఉంది. కాబట్టి తప్పకుండా తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై, బీసీ వర్గాలపై జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా
రాష్ట్ర వ్యాప్త పోరాటానికి కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నది సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీ కుమార్ యాదవ్ అన్న వర్షన్. ఎందుకంటే ఇక్కడ బీసీలను అణగదొక్కే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. బీసీల పైన అంటే ఎక్కువగా రైస్ మిల్లు వైశాస్ ఉంటే మిర్యాలగూడకు పోతే వైశాస్ ఎక్కువగా ఉంటాయి రైస్ మిల్లులు, రెడ్ల రైస్ మిల్లులు ఉంటాయి. మరి వట్టే జానయ్య యాదవ్ పైన పీడీ యాక్ట్ పెట్టడం మరి ఎంతవరకు సబబు అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తుంది. ఇది అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెడ్ల కోటలను బద్దలు కొట్టేది మాత్రం యాదవులే. ఆ యాదవులు రాజకీయంగా పైకొస్తే మాత్రం ఇక్కడ రెడ్ల కోటలు బద్దలు కొడతారు. ఆ ఉద్దేశం కొద్దనే ఇక్కడ అందరూ రెడ్లు అంటే ఇక్కడ కాంగ్రెస్ రెడ్లు, బీజేపీ రెడ్లు, బీఆర్ఎస్ రెడ్లు అందరూ రెడ్లు కలిసి ఇక్కడ వట్టే జానయ్య యాదవ్ పైన కుట్రలు చేస్తూ ఉన్నారని ఇక్కడ చెప్తా ఉన్నాం. మరి తాజా సమాచారం ఏ విధంగా ఉంది, సూర్యాపేటలో పరిస్థితి ఎట్లా ఉంటుంది, సూర్యాపేట అక్కడ ఇంటి దగ్గర మా ప్రజా వాయిస్ సూర్యాపేట జిల్లా బ్యూరో చీఫ్ బానోత్ రవిచంద్ర కూడా అందుబాటులో ఉన్నాడు. ఒకసారి ఆ బానోత్ రవిచంద్రను కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది సూర్యాపేటలో? ఇక్కడ రాజకీయంగా హల్చల్ అయితే నేపథ్యం మాత్రం ఉంది. ఇక్కడ వట్టే జానయ్య యాదవ్ది కూడా ఫోన్ మాత్రం కంప్లీట్గా స్విచ్ ఆఫ్ అయిపోయిన పరిస్థితి మాత్రం ఉంది. మరి సైలెంట్ మోడ్లోకి వెళ్ళిండా వట్టే జానయ్య యాదవ్? మరి ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి మా ప్రజా వాయిస్ సూర్యాపేట జిల్లా బ్యూరో చీఫ్ మా బానోత్ రవిచంద్రని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు సూర్యాపేటలో ఏం జరుగుతుంది? రవిచంద్ర నమస్తే. నమస్తే రవిచంద్ర, మీరు ప్రజెంట్ నాతో పాటు లైవ్లో ఉన్నారు. వట్టే జానయ్య యాదవ్ పైన పీడీ యాక్ట్ పెట్టారు. వజ్రా మిల్ మీకు అందరికీ తెలిసిందే, రోడ్లో ఉంటుంది, సూర్యాపేట నుంచి జన్గాం సిద్దిపేటకి వెళ్ళే రోడ్లో ఉంటుంది. వట్టే జానయ్య పైన పీడీ యాక్ట్ వాళ్ళ కొడుకును అరెస్ట్ చేసినట్టు సమాచారం అందుతుంది. సూర్యాపేటలో తాజా సమాచారం ఎట్లా ఉంది, పరిస్థితి ఎట్లా ఉంది రవిచంద్ర? సూర్యాపేట జిల్లాలో సంచలనం సృష్టించిన ధాన్యం కుంభకోణంలో కీలక పరిమాణాలు చోటు చేసుకున్నాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తుల్లో 73 కోట్ల విలువైన 29,180 టన్నుల ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు తేలడంతో టీఆర్పీ పార్టీ జనరల్ సెక్రటరీ వట్టే జానయ్య యాదవ్ పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ప్రస్తుతం జానయ్య పరారీలో ఉండగా ఆయన కుమారుని పోలీసులు అరెస్టు చేశారు. అక్రమంగా తరలిస్తున్న లారీలను స్వాధీనం చేసుకోవడంతో పాటు బాలెంల పరిధిలోని వజ్రా రైస్ కార్పొరేషన్, వజ్రా వికాస్ రైస్ మార్ట్లను అధికారులు సీజ్ చేశారు. అలాగే అక్రమంగా తరలిస్తున్న వడ్ల లారీలను స్వాధీనం చేసుకుని 2 రైస్ మిల్లులను సీజ్ చేశారు. సంబంధిత పత్రాలు, రికార్డులను కూడా అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు సార్. ఇప్పుడు అంటే ప్రజెంట్ టీఆర్పీ ఏం చెప్పబోతుంది? సూర్యాపేటలో ఏ విధంగా ఉంది రాజకీయ పరిణామాలు? అయితే ఈ ధాన్యం ఎక్కడికి తరలించారు, ఈ వ్యవహారంలో మరిన్ని ప్రమేయం ఉంది, ఆర్థిక లావాదేవీలు ఎలా ఉన్నాయి అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. పరారీలో ఉన్న వట్టే జానయ్య యాదవ్ పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తానికి తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ 73 కోట్ల ధాన్యం కుంభకోణంలో పీడీ యాక్ట్ నమోదు కావడం కేసు తీవ్రతను స్పష్టంగా చూపిస్తుంది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు, మరిన్ని కీలక పరిమాణాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ రవిచంద్ర. ఇది మా ప్రజా వాయిస్ సూర్యాపేట జిల్లా బ్యూరో చీఫ్ మా రవిచంద్ర అందించిన సమాచారం. ఇంకా మరిన్ని అరెస్టులు కూడా కాబోతున్నాయి, పూర్తి దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది అన్న సూర్యాపేట నుంచి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ప్రజెంట్ పరిస్థితి మాత్రం ఉంది. ఇక్కడ టీఆర్పీ కార్యకర్తలు కూడా బాగానే జమ అయినట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ బీసీల పైన అణచివేత ధోరణి కొనసాగుతుందని టీఆర్పీ కార్యకర్తలు బీసీ వాదుల నుంచి వెల్లువెత్తుతూ ఉంటే నిజంగానే తప్పు చేసింది కాబట్టి తను లొంగిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కంప్లీట్గా పరారీలో వట్టే జానయ్య ఉన్నాడు అని ఇక్కడ సమాచారం అయితే అందుతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం అయితే సృష్టించిందని చెప్పుకోవచ్చు. అంటే చాలా రైస్ మిల్లుల పైన దాడులు జరుగుతాయి, చాలా రైస్ మిల్లుల పైన దాడులు చేసి బియ్యాన్ని సీజ్ చేసి కేసులు నమోదవుతూ ఉంటాయి. ఆ కేసులకు సంబంధించింది వాళ్ళ పరిధిలో నడుస్తూ ఉంటుంది. లేదంటే ఇన్ని రోజులు ఇటు కేసీఆర్ కప్పం కట్టడమో లేదంటే రేవంత్ రెడ్డికి కప్పం కట్టడమో అయితే జరగలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు తూతూ మంత్రంగా జరిగింది, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎవడి పప్పులు ఉడకట్లేదు అన్న ఇంకొక కోణం కూడా వినిపిస్తుంది. ఇక రెడ్డిలకు సంబంధించిన రైస్ మిల్లులు, వైశ్యులకు సంబంధించిన రైస్ మిల్లులు వదిలేసి బడుగు బలహీన వర్గాల అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన
రైస్ మిల్లులపై పడి కేసులు పెడతా ఉన్నారు. కేసులు పెట్టడమే కాకుండా ఒక అడుగు ముందుకేసి వట్టే జానయ్య యాదవ్ పైన పీడీ యాక్ట్ నమోదు చేయడం ఒక సంచలనమే సృష్టించిందని చెప్పుకోవచ్చు. మరి దీనిపైన బీసీ వాదులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మంచిని మంచి చెప్దాం, చెడును చెడే చెప్దాం, నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మీడియా పని. అందుగురించే నిజం ఎటువైపు ఉంటే మీడియా కూడా అటువైపే ఉండాలన్న చర్చ ప్రజావాయిస్ తీసుకొస్తుంది. నిజంగా వట్టే జానయ్య యాదవ్ తప్పు చేస్తే 100% శిక్ష పడాల్సిందే. కాకపోతే రెడ్ల కుట్రలకు వట్టే జానయ్య యాదవ్, ఒక యాదవ్ బిడ్డ, ఒక బీసీ బిడ్డ బలి కాకూడదని ప్రజావాయిస్ మాత్రం బలంగా కోరుకుంటుంది. చూద్దాం మరి అప్డేట్స్ ఇంకా రావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మరి పోలీసులు మాత్రం ఇక్కడ కంప్లీట్గా తిరుగుతున్న వట్టే జానయ్య కోసం కంప్లీట్గా తిరుగుతున్న నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. గాలింపు చర్యలు మాత్రం కొనసాగుతుంది. వట్టే జానయ్య యాదవ్ కొడుకు పైన కూడా కేసు నమోదైంది. మరి అంతకుముందు బీఆర్ఎస్ కాలంలో గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్లో ఉండి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి కూడా వ్యతిరేకంగా పనిచేయడంతోనే అనేక కేసులు, దౌర్జన్యాలు జరిగినాయి తన పైన. అప్పుడు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తిన్మార్ మల్లన్న అండతో మళ్ళీ ప్రజల్లోకి వచ్చిన నేపథ్యం మాత్రం ఉంది. ఇప్పుడు ఏ విధంగా మళ్ళీ తిరిగి బైబ్యాక్ వస్తారు, లేదంటే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించే ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా ఇంకా తెలియాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ మాత్రం అందిస్తూ ఉంటాం. ఇది ఓవరాల్గా ప్రజావాయిస్లో ఒక సంచలనమే సృష్టించిందని చెప్పుకోవచ్చు వట్టే జానయ్య యాదవ్కి సంబంధించింది.